ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. నేపాల్ అల్లర్ల మధ్య తెలుగువారు అక్కడ చాలామంది చిక్కుకున్నారండి. ఆ తెలుగువారిని క్షేమంగా ఇండియాకి తీసుకురావడంలో లోకేష్ గారు చొరవ చాలా అభినందన చేయనదండి. ఎందుకంటే లోకేష్ గారు చేసే ఈ యొక్క ప్రయత్నం తెలుగు ప్రజలను కూడా ఆకట్టుకునింది. ఎందుకంటే ఆయన నేపాల్లో దేశంలో ప్రత్యేక విమానం పెట్టి అక్కడ తెలుగువారిని ఇండియాకు తీసుకురావడంలో మన లోకేష్ గారి యొక్క నాయకత్వ లక్షణాలు కూడా బయటపడుతున్నాయి. ఎందుకంటే అతను చొరవ అభినందిస్తున్నారండి. ఎందుకంటే అక్కడ చాలా చోట్ల తెలుగువారు చిక్కుకున్నారు. అట్లాంటి తెలుగువారిని మన నవనాయకుడు, యువ నాయకుడు నారా లోకేష్ గారు క్షేమంగా తెలుగువారిని తీసుకొచ్చారండి. ఎంత తీవ్రంగా తీసుకొచ్చారంటే నేపాల్లో జరుగుతున్న చిక్కుకున్న తెలుగువారి సమస్యపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పందించారు. నేపాల్లోని 12 చోట్ల తెలుగు ప్రజలను చిక్కుకున్నారని కూడా వెల్లడించారు. తెలుగువారిని క్షేమంగా తీసుకొచ్చారండి నారా లోకేష్ గారు. ఆయన మనం చూస్తే అతన్ని మనం అభినందించాలి. ఎందుకనంటే నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు మంత్రి లోకేష్ సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ నుంచి ఇవాళ కూడా సమీక్ష కొనసాగుతూ నిరంతర పర్యవేక్షిస్తున్నాడండి నారా లోకేష్ గారు. ఎందుకంటే ఆయన పర్యవేక్షణ చూస్తూ ఉంటే ఒక అభినందించాలి మనం. ఎందుకంటే ప్రత్యేక విమానాలు పెట్టి అక్కడి నుంచి తీసుకొచ్చి లోకేష్ గారి యొక్క మనం చూడాలి. నేపాల్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో వీడియో కాల్లో కూడా మంత్రి లోకేష్కు చూపించారు. బాధ్యతతో ప్రతి 2 గంటలకు ఒకసారి ఫోన్ మాట్లాడుతూ వారిలో ధైర్యం నింపుతున్నారు నారా లోకేష్ గారు. నేపాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై మంత్రి నారా లోకేష్ దృష్టి సారించారు. అనంతరం పర్యటన రద్దు చేసుకున్నాడు మంత్రి. అనంతపురంకి వెళ్ళే పర్యటన కూడా రద్దు చేసుకున్నారు లోకేష్ గారు. ఎందుకంటే నాకు అక్కడ మీటింగ్ ముఖ్యం కాదు, ఇక్కడ తెలుగువారు ముఖ్యం అని ఇక్కడే ఉండి ఆ నేపాల్ నుంచి తెలుగు ప్రజలను తీసుకురావడంలో నారా లోకేష్ గారి కృషి మనం అభినందించాలి. ఎందుకంటే నాయకుడు ఇలాంటి నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటారు. ఎందుకంటే అక్కడ నుంచి తెలుగువారిని తీసుకురావడంలో నిజంగా మనం అభినందించాలా నారా లోకేష్ గారిని. ఎందుకంటే భావితరాలకు మంచి నాయకుడు అని అనిపించుకున్నారు నారా లోకేష్ గారు. ఎందుకంటే కల్లోల నేపాల్ నుంచి స్వస్థలాలకు ప్రత్యేక విమానంలో ఏపీ పోలీసులు తరలింపు. విశాఖకు 104 మంది, తిరుపతికి 40 మంది. ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికిన నేతలు. చంద్రబాబు లోకేష్కు బాధ్యతలు, కృతజ్ఞతలు. మంత్రి లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం. చూడండి, లోకేష్ గారు నేపాల్లో భయంగా గడిపి తిరిగి క్షేమంగా వస్తామో లేదో అని ఆందోళన చెందిన బాధ్యతలు సొంత గడ్డపై అడుగు పెట్టగానే భాగోద్వానికి గురయ్యారు. నేపాల్ నుంచి సురక్షితంగా తనను తీసుకొచ్చినందుకు సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేష్కు వాళ్ళు కృతజ్ఞతలు తెలిపారు. గత 2 రోజుల నుంచి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపామన్నారు. విశాఖ విమానాశ్రయంలో లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మనకు తెలిసే ఉంటుంది, నేపాల్లో సోమవారం మంగళవారం జరిగిన అల్లర్లలో అక్కడ ఆ దేశంలో ఉండే ప్రధాని ఇండ్లకు నిప్పు పెట్టడం, రాజకీయ నాయకుల ఇండ్లకు అప్పు పెట్టడం, మొత్తం ధ్వంసం చేశారు. అక్కడ ఉండే యువతరం సోషల్ మీడియాపై నిషేధం విధించింది కారణంతో వాళ్ళు చేసిన యువతరం ఉద్యమం ఆ దేశాన్ని మొత్తం నాశనం చేసేసింది. ఎవరిని వదలలేదు. మాజీ ప్రధాని భార్యకు కూడా నిప్పు పెట్టేశారు. అట్లాంటి జరిగిన సమయంలో తెలుగువారు నేపాల్లో చిక్కుకున్నారని తెలుసుకున్న లోకేష్ గారు ప్రజల యొక్క అభిమానాన్ని తెలుసుకున్నారు. లోకేష్ గారు తెలుగు ప్రజలు బాగుండాలని, దాంతో నేపాల్లో చిక్కుకున్న తెలుగువారి కోసం లోకేష్ గారు చేసిన కృషి ఇంత అంత కాదు. ఎందుకంటే తెలుగువారికి ఎక్కడ చిక్కుకున్న, ఇక్కడనే కాదు, కొన్ని సందర్భాల్లో కువైట్లో చాలామంది అక్కడ చిక్కుకుంటే వాళ్ళను కూడా తీసుకొచ్చి కడప జిల్లా వాసులను ఎంతోమందిని ఆదుకున్నాడు మన నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు యొక్క యువతరం నాయకుడు ఆయన. ఎందుకంటే భావి తరాలకి ఇలాంటి నాయకుడు కావాలి. ఎందుకంటే నేపాల్లో చిక్కుకున్న
తెలుగువారి కోసం ఆయన చేసే కృషి ఇంత అంత కాదండి. ఎందుకంటే అల్లర్లతో అట్టడుగుతున్న నేపాల్లో చిక్కుకున్న బితుకుమంటూ గడిపిన ఏపీ వాసుల రాష్ట్రానికి తిరిగి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ, మంత్రి లోకేష్ స్వీయ పర్యవేక్షణ, ఉన్నతాధికారుల సమన్వయంతో క్షేమంగా సొంతగడ్డపై దిగారు. ఈహార తీర్థయాత్రలకు నేపాల్కి వెళ్ళి అక్కడ తదితర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ఏపీ వాసులకు ప్రత్యేక విమానము, రోడ్డు మార్గం ద్వారా గురువారం రాత్రికి మన ఇండియాకు వచ్చారండి. దీంట్లో నారా లోకేష్ గారి యొక్క కృషి మనము అభినందించాల. ఎందుకంటే మనం అక్కడ జరిగిన పరిస్థితులు చూస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయి, కానీ అట్లాంటి దాంట్లలో మన లోకేష్ గారు చాలా చొరవ చూపారండి. ఎందుకంటే నేపాల్ నుంచి సురక్షితంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ప్రత్యేక విమానం, బస్సుల్లో స్వస్థలాలకు 144 మందిని తీసుకొచ్చిన తొలి విమానం, మరో 22 మందిని రోడ్డు మార్గాన బీహార్కు 12 మంది లక్నోకు 12 మందిని కూడా రోడ్డు మార్గాన్ని తీసుకొచ్చారంట. నిరంతరం సమీక్షించిన మంత్రి లోకేష్ గారు యొక్క నేపాల్లో చిక్కుకున్న మన రాష్ట్ర యాంత్రికులను సురక్షితంగా తీసుకొచ్చినందుకు ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. మంత్రి లోకేష్ చొరవతో ఎట్టకేలకు వారు ప్రత్యేక విమానంలో విశాఖ, రేణిగుంటలకు చేరుకొని అక్కడి నుంచి స్వస్థలాలకు వెళ్ళారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి విహారయాత్ర, తీర్థయాత్ర, ఉపాధి, ఉద్యోగం, వ్యాపారం, ఇతర పనులపై నేపాల్ వెళ్ళిన వారు అక్కడ అల్లర్ల కారణంగా చిక్కుకుపోయారు. దేశంలోని 12 ప్రాంతాల్లో 217 మంది ఏపీ వాసులు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. చూడండి, ఈ తెలుగువారు 217 మంది అక్కడ ఉన్నారని తెలుసుకున్న లోకేష్ గారు అధికారులతో కలిపి అక్కడ వీడియో కాన్ఫరెన్స్తో మాట్లాడుతూ సురక్షితంగా వాళ్ళను ప్రత్యేక విమానంలో కూడా లోకేష్ గారు తీసుకొచ్చారు. ఎందుకంటే అక్కడ లోకేష్ గారితో పాటు మంత్రులు దుర్గేష్, అనిత, సంధ్యారాణి వాళ్ళు కూడా అక్కడ ప్రవేశించారు. కానీ లోకేష్ గారి యొక్క చొరవ అందరూ కూడా అభినందించాలండి. ఎందుకంటే 12 నేపాల్లో చిక్కుకున్న 12 ప్రాంతాల నుంచి లోకేష్ గారు ప్రత్యేక విమానం ద్వారా వచ్చారండి. ఫస్ట్ విమానం వస్తే 144 మందితో రాత్రి 6:30 గంటలకు విశాఖ చేరుకునింది. వీరిలో విశాఖలో 104 మంది, మిగతా 40 మంది అక్కడ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో దిగే రన్వే నుంచి లాంచ్లోకి చేరుకున్న వారికి ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. ఏగుచోమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా ప్యాకింగ్ చేసిన అల్పాహారం అందించారు. వారిలో 40 మంది రాయలసీమలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. అదే విమానంలో వారిని రేణిగుంట విమానాశ్రయానికి పంపారు. చూడండి, నేపాల్ తీవ్ర ఉద్రేకత పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ వాసులు వీలైనంత త్వరగా రాష్ట్రానికి తీసుకురావడానికి లక్ష్యంతో ప్రభుత్వం పనిచేసింది. చూడండి, కేంద్ర సహకారానికి చంద్రబాబు కృతజ్ఞతలు. నేపాల్ నుంచి మన వాళ్ళు క్షేమంగా రాష్ట్రానికి చేరుకొని వారి కుటుంబాలను కలుసుకోవడం ఆనందమిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. చూడండి, వాళ్ళు వస్తూ ఉంటే లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. మమ్మల్ని చిక్కుకున్న వారిని ఇంత చొరవతో ప్రత్యేక విమానాలు పెట్టి మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చారనేది కూడా వాళ్ళు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ భవన్ అధికారులు, రాష్ట్ర అధికారులకు యాత్రికులు కృతజ్ఞతలు తెలిపారు. నేపాల్లో చిక్కుకున్న రాష్ట్ర చెందిన ప్రతి ఒక్కరిని సురక్షితంగా తీసుకొచ్చే వరకు ఏపీ భవన్ కేంద్రంలో హెల్ప్ సెంటర్లు కొనసాగుతున్నాయి. చూడండి, అది లోకేష్ గారి యొక్క చొరవ. ఎందుకంటే భావితరాలకు ఇలాంటి నాయకుడు కావాలా, అంతే తప్ప మాటలు చెప్పి నాయకులు కాదు. కాబట్టి లోకేష్ గారికి భావితరాలకు ఇట్లాంటి సీఎం అవ్వాలనేది కూడా జనాలలో ఉన్నారు. ఎందుకంటే భావితరాలకు కాబోయే సీఎం నారా లోకేష్ గారు. కాబట్టి నేపాల్లో చిక్కుకున్న తెలుగువారి కోసం ఆయన చేసిన కృషి ఇంత అంత కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.